జీఓఎంఎస్ 9 పైన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రభుత్వం తీసుకోబోయే తక్షణ కర్తవ్యం ఏంటి? జీఓఎంఎస్ 9 పైన అభ్యంతరాలు కోర్టు ఏం చెప్పింది? అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు విడుదలైన షెడ్యూల్ రద్దయినట్టేనా? ఈ అంశాలన్నింటిపైన మనతో చర్చించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం శ్రీనివాస్ రెడ్డి సార్. నమస్తే. శ్రీనివాస్ రెడ్డి సార్, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులతో ఈ కేసు అంటే ఏదైతే పిటిషనర్లు ఇప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారో ఈ కేసు ముగిసినట్టేనా? తదుపరి పూర్తి స్థాయి జడ్జిమెంట్ కూడా ఈ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేదండి, ఇవ్వాలి ఓన్లీ ఇంటరిమ్ ఆర్డర్. ఇరు పార్టీలు, ఇటు పిటిషనర్స్ ప్లస్ గవర్నమెంట్ వాదనలు విన్నాక వాళ్ళు ఈ జిఓ నెంబర్ 9ని స్టే ఇస్తూ దాని మీద వచ్చిన నోటిఫికేషన్ని కూడా ఆపేశారు. తర్వాత 4 వీక్స్లో స్టేట్ ఏజీ అడ్వకేట్ జనరల్ హ్యాస్ టు ఫైల్ హిజ్ కౌంటర్ అఫిడవిట్. దెన్ ఇంకొక 2 వీక్స్లో వీళ్ళు పిటిషనర్లు రిజాయిండర్ అంటారు, ఆ కౌంటర్కి మళ్ళీ వాళ్ళు రిప్లై ఇవ్వటము. సో ఆ ప్రక్రియ జరుగుతుంది. వాళ్ళ జరిగింది ఉంది ఏంటంటే ఈ కన్ఫ్యూజన్లో ఆ 42% ఆ జీవో అక్కడ ఎక్కడ బేస్ లేదు, దానికి ఒక యాక్ట్ లేదు, చట్టం పాస్ కాలేదు. సో ఆ పాస్ కాని చట్టంని బేస్ చేసుకొని అంటే ఒక బిల్ పాస్ అయింది అంటున్నారు. ఈవెన్ అంత సీనియర్ అభిషేక్ మను సింఘవి గారు కూడా ఏమంటున్నారు అంటే ఆ బిల్లు యునానిమస్ గా పాస్ అయింది, అది మేము గవర్నర్ గారికి పంపించాము, గవర్నర్ గారు ఆమోదం చెప్పలేదు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆడ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడులో ఏమన్నారు అంటే అట్లా సంవత్సరాల తరబడి, అక్కడ నెలలు కూడా కాదు సంవత్సరాల తరబడి అట్లా పెట్టుకున్న బిల్లుని మీరు ఆమోదించినట్టు అంటే డీమ్డ్ యాక్సెప్టెడ్, డీమ్డ్ అప్రూవ్డ్ అని అని ఆ జడ్జిమెంట్ ఇచ్చారు. అది కేరళ, తమిళనాడు ప్లస్ పంజాబ్. అది భారతదేశం మొత్తం వర్తిస్తుందా లేదా అని ఇప్పుడు చర్చాంశం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అసలు కోర్టులు అట్లా ఇవ్వచ్చా అని చెప్పి ఆమె ఒక 13-14 కేసు పైన ఈ పిటిషన్ పైన ఇప్పుడు ఇచ్చిన ఉత్తర్వుల పైన గవర్నమెంట్కి అవకాశం ఉందా సార్? సుప్రీంకోర్టుకు వెళ్ళి దీనిపైన సవాల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? సుప్రీంకోర్టుకి వెళ్తే సేమ్ అదే అంటారు, ఆగండి 4 వారాల్లో ఎలాగూ అక్కడ ఇంట్రీమ్ ఆర్డరే కదా. ఇప్పుడు మనకి ఎట్లయితే తెలంగాణ గవర్నమెంట్ గ్రూప్ 1లో ఎట్లయితే వాళ్ళు వెళ్ళారో అక్కడ ఏమన్నారు, కింద కోర్టు హైకోర్టులో వాదనలు వింటున్నారు, ఓన్లీ ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు, సింగిల్ బెంచ్ ఇచ్చింది, డబుల్ బెంచ్ సస్పెండ్ చేసింది. కాబట్టి ఏముంది, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, రేపు అక్కడ వాదనలు అయిపోయినాక అప్పుడు సుప్రీంకోర్టుకి రమ్మంటారు. కాబట్టి నాకున్న పరిజ్ఞానంతో అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ వీళ్ళకి వెసులుబాటు ఉండదు, 99% వెసులుబాటు ఉండదు. అంటే జీఓఎంఎస్ 9 ప్రకారం వీళ్ళు రిజర్వేషన్లకు వెళ్ళారు, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ హైకోర్టు ఇంటర్మ్ ఆర్డర్స్ తోటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడ్డట్టే అనుకోవాలి మనం. వాయిదా డెఫినెట్. ఇప్పుడు జిఓ నెంబర్ 9 స్టే ఇచ్చారు, తర్వాత షెడ్యూలు ఇవాళ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఆపారు, అంటే అది కూడా హోల్డ్లో పెట్టారు. కాబట్టి ఈ ప్రక్రియ ఏదైతే లోకల్ బాడీస్ లోకల్ బాడీస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ ఆ ప్రక్రియ యాజ్ ఆఫ్ నౌ హైకోర్టు ఆర్డర్ తోటి ఆగింది, స్టేటస్ కో ఆగింది. సార్, ఇప్పుడు ఒక చిన్న డౌట్ చాలా మంది ప్రజల్లో కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్స్కి గ్రామాలన్నీ సిద్ధమయ్యాయి. ఇవాళ నిజానికి ఇవాళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకి ఇవాళ ఈ వీడియో చేస్తున్న సమయానికి నోటిఫికేషన్ నామినేషన్లు కూడా వేసి ఉంటారు కొంతమంది. సో ఇప్పుడు ప్రభుత్వం కానీ తెలంగాణ ఎన్నికల కమిషన్ కానీ వీళ్ళు వెనక్కి తిరిగి పాత రిజర్వేషన్ల ప్రకారం, పాత చట్టం ప్రకారమే తిరిగి నోటిఫికేషన్ ఇచ్చుకునే అవకాశం ఉన్నట్టేనా హైకోర్టులో? అది ఓకే. అది ఇప్పుడు హైకోర్టులో జరిగే కేసుకి సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు ఓల్డ్ యాక్ట్ ప్రకారము లేకుంటే ఈ 27% రిజర్వేషన్ ని 42 చేయకుండా అలానే 27 చేసుకొని 50% లోపట ఉండి ఇందిరా సహాని జడ్జిమెంట్ 1992 ఉంటే అసలు ఈ ప్రాబ్లం ఉండదు. కానీ అప్పుడు ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ
ఇట్ ఈస్ ఏ వాళ్ళంతట వాళ్ళ రాజకీయంగా వాళ్ళని భూస్థాపితం చేస్తారు ఈ బీసీలు. అంటే ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే ఈ 42% రిజర్వేషన్లు అనేవి అమలు అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే గతంలో ఇది పూర్తిగా 67% చేరుతుంది 42% తీసుకురావడం వల్ల. కాబట్టి ఎలక్షన్ కొంతకాలం పూర్తిగా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం పాత పద్ధతిలో ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులకి 42% పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తుంది, అదే ఫైనల్ అవుతుందనే చర్చ జరుగుతుంది. రాజకీయంగా మీ అంచనా ఏంటి సార్? ఉండొచ్చు. ఇప్పుడు మొదటి నుంచి కూడా అదే అన్నారు కదా! రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అంటే పీసీసీ ప్రెసిడెంట్, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో కూడా చెప్తున్నాడు. మేము ఒకవేళ ఈ రిజర్వేషన్స్ ఈ 42% మేము అమలు చేయలేకపోతే ఇట్లానే కోర్టులో ఏమన్నా మాకు ఎదురు అంటే ఏమన్నా ఇది ప్రాబ్లమ్స్ అయితే ఎదురు దెబ్బలు తగిలితే మేము వి విల్ గివ్ పార్టీ పరంగా అంటే ఇప్పుడు పార్టీ పరంగా అంటే మీకు గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్స్ కి సర్పంచ్లకి అది అక్కడ సింబల్ ఉండదు. కాబట్టి ఇక సరే అది వదిలేయండి. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో మాత్రం పార్టీ సింబల్స్ మీద నిలబడతారు. వాళ్ళకి బీ ఫార్మ్స్ ఇవ్వాలి. కాబట్టి బహుశా రేపు ఈ సుప్రీంకోర్టుకి వెళ్తారు. అక్కడ కూడా ఏమి వీళ్ళకి వెసులుబాటు లేకుంటే రిలాక్సేషన్ ఏమి రాకుంటే మీరు అన్నట్టు ఎలక్షన్ పెట్టాలి ఒకటి. ఎందుకంటే ఫండ్స్ వస్తలేవు ఆడ కరెంటు బిల్లు కట్టే పరిస్థితులు లేరు. గ్రామ పంచాయతీలు 12,000 గ్రామ పంచాయతీలు తెలంగాణలో 2 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది. కాబట్టి ఓకే అప్పుడు ఏమంటారంటే మేము కాంగ్రెస్ పార్టీ పరంగా 42% బీసీలకు ఇస్తాం. కానీ ఎవరికి ఎక్కడ ఇస్తారు అనేది మళ్ళీ ఏంది అంటే మేము ఓకే మొన్న చేసిన నోటిఫికేషన్ ప్రకారం మేము మా బీ ఫార్మ్స్ వాళ్ళకి ఇస్తామంటారు. ఇంకా దాంతో ఏమవుతుంది, ఇంకా మిగిలిన పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కూడా ఇవ్వవలసి వస్తుంది. సో ఇంకా ఎలక్షన్ అలానే పోతుందేమో. ప్రాబులీ వితౌట్ జీవో అండ్ కోర్ట్ ఆర్డర్ ఏది లేకున్నా కూడా ఇక అది ఒక కొలమానం అయిపోతుంది. అంటే ఇంకా మాకు రాజ్యాంగంలో ఇవ్వకున్నా చట్టపరంగా లేకున్నా కానీ పార్టీలు మాత్రం మాకు 42% రిజర్వేషన్స్ ఇస్తున్నాయని. ఫైనల్గా సార్ ఇప్పుడు ఈ 6 వారాలు వెయిట్ చేయాల్సిందే ఎటు చూసినా. అంతే. ఇప్పుడు ఏమైందంటే ఇది ఎగనెస్ట్ లా చేశారు ఈ జీవోని. కాబట్టి అది కోర్టు ఆపింది. సో దే ఆర్ అంటే గవర్నమెంట్ కుడ్ నాట్ సాటిస్ఫై 2 days వాదనలు దగ్గర 8 గంటలు వాదనలు విన్నాక కూడా కోర్టుని సాటిస్ఫై చేయలేకపోయినరు. ఇక్కడ మనకి ఎమోటివ్స్ సెంటిమెంట్స్ పక్కన పెట్టండి. ఈ మా దగ్గర కూటి దగ్గర మా పొట్ట కొట్టారు, లేకుంటే మా ఫుడ్ లాక్కున్నారు, ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ హైకోర్టు ఇన్ కన్విన్సింగ్ దిస్ జీవో ఈజ్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా. అది వాళ్ళు చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి అంటే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, లేదా ప్రభుత్వం పెట్టుకున్న అడ్వకేట్స్ని బ్లేమ్ చేయాలన్నా. వీళ్ళు ఏం చేస్తున్నారు, జడ్జిల్ని బ్లేమ్ చేస్తున్నారు. మాకు జ్యుడిషియరీ మీద నమ్మకం లేదంటున్నారు, మేము ఏది రేపు బంద్కి ఇస్తామంటారు. అది తప్పు. అది దాని తోటి మనం ఇప్పటికే చాలా పార్టీలు కొత్తగా వచ్చిన పార్టీలు కావచ్చు, చాలా పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయి. బీసీ సంఘాలు కూడా ఆందోళన సిద్ధమవుతున్నాయి. అది 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 ఎప్పుడైతే మనం పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీద తయారవుతాం అట్లా చేస్తే. ఎందుకంటే మనకి కాస్తో కూస్తో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఇవాళ సిబిఐ, ఈడీ అన్ని జేబు సంస్థలు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని అంటారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ అంటారు. పోలీస్ వ్యవస్థ కూడా అట్లనే తయారైంది, బ్యూరోక్రాట్స్ అట్లనే తయారు. కాస్తో కూస్తో ఈ న్యాయ వ్యవస్థకి ఆ మరక అంటియొద్దని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు నేను ఇట్లా చెప్పేవారికి నాకు ఉన్న ఈ శ్రీనివాస్ రెడ్డి అనే ఆ రెడ్డి ట్యాగ్ ని రేపటి నుంచి నన్ను ట్రోల్ చేస్తారు. కాబట్టి మనమేమంటున్నాం అంటే ఒక భారతీయ లార్జెస్ట్ డెమోక్రసీలో, మెచ్యూరింగ్ డెమోక్రసీలో మనకి అల్టిమేట్ గా న్యాయ వ్యవస్థ కొంచెం ఓపిక ఉండాలి. ఇప్పుడు 27% నుంచి 42% వస్తున్నాము అన్నప్పుడు ఓపిక తోటి ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే మీరు ఫార్వర్డ్ క్యాస్ట్ అంటారు వాళ్ళతోటి సంప్రదింపులు చేయలేదు. ఇప్పుడు ఎవరితోటి ముఖ్యమంత్రి సంప్రదించి చెప్పిండు, ఇదే రెడ్డి జాగృతిని కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా, ఇదే ఫార్వర్డ్ క్యాస్ట్ కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా, ఎవరికి మాట్లాడలేదు. ఆయన ఏమనుకుంటుండో ఈ బీసీలు ఓట్లేస్తే మేము మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అనుకుంటుండ. అది రాంగ్. నేను రైతుల పంచాయతీ నేను పెట్టా. నేనేమంటున్నా, నాకు మేము ఇంప్లీడ్ అయినాము. ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ తరఫున నేను న్యాయవాదిగా వాళ్ళ తరఫున నేను రూపాయి తీసుకోకుండా మేము ఇంప్లీడ్ అయితే నా మీద భౌతిక దాడులు చేస్తే ఏమొస్తుంది?
ఫైనల్గా సార్, ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయమే ఇవాళ సమస్యకు కారణమని చెప్తారా మీరు? అవును. అది అంటే ఐ కెన్ యూజ్ ఎ సింపుల్ వర్డ్, సిన్సియారిటీ లేదండి ఈ ప్రభుత్వానికి. ఏ వర్గానికి న్యాయం చేయాలని సిన్సియారిటీ లేకుండా చేసుకుండ్రు. ఇటు అందరూ బలైపోయినరు. ఇటు రెడ్ల బిడ్డల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. బీసీ బిడ్డలకు న్యాయం జరగలేదు. ఇవాళ తీరా చూస్తే ఇవాళ నోటిఫికేషన్ ఇస్తే ఇవాళ వాళ్ళు నామినేషన్ వేసినోడికి వాని పరిస్థితి పైసలు అక్కడ ఇరుక్కపోయినాయి. అదేంది రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర. అంటే కనీసం ఇవాళ చెప్పండి, ఇవాళ ఎంత చైల్డిష్ ప్లే అంటే ఇది. ఇవాళ 2 గంటల 25 నిమిషాలకు వాదనలు ఉన్నాయి. 4కి కోర్టు అయిపోతుంది. కాంట్ దే వెయిట్ ఫర్ 4 o'clock టు గివ్ ద నోటిఫికేషన్? అంత తొందర ఏమొచ్చింది? 2 సంవత్సరాలు మీరు ఎలక్షన్ పెట్టనోళ్ళు ఇవాళ ఆగ మేఘాల మీద 10:30కి ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ వదిలేయండి. ఇవాళ ఎందుకు ఇచ్చారు? వేరే వాళ్ళు అప్పులు చేసి పుస్తల తాడు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి నామినేషన్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? అంటే ఇది ప్రభుత్వము ఏం చేస్తుందో ఒక చైల్డ్ ప్లే. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సారీ టు సే దిస్ మెరిట్ 15 మంది 18 ఉండాలి, 15 మంది రిక్రూట్ చేసుకొని ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత అంటే ఆయనకి తలగొక్కోవడానికి టైం లేదు. దాంట్లో ఈ కుల పంచాయతీలు నిన్న చూడండి, ఒక దళితుడు ఒక బీసీ కొట్టుకున్నారు. ఏంటిది నాన్సెన్స్? నవ్వుకుంటున్నారు. నాకైతే నవ్వుతుందండి తెలంగాణ రాజకీయాలు చూస్తే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీ అభిప్రాయాన్ని సుమన్ టీవీతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రస్తుతానికైతే 6 వారాలు వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుందని చెప్పేసి హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. చూద్దాం ప్రభుత్వం ఎటువంటి స్టెప్పులు తీసుకోబోతుంది, ఎన్నికల నిర్వహణ పైన ప్రభుత్వం ఆఖరి నిర్ణయం ఏంటన్నది. చూస్తూనే ఉండండి. లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.